హలో గైస్, మీరు చూస్తున్నారు టెక్ ఫర్ టెక్ తెలుగు. నా పేరు విష్ణు. గైస్, మీరు చూస్తున్నారు టెక్ ఫర్ టెక్ తెలుగు. నా పేరు విష్ణు. గైస్, ఈ వీడియోలో మనం వన్ప్లస్ బుల్లెట్ జెడ్ ఇయర్ ఫోన్స్ని అయితే అన్బాక్స్ చేద్దాం. ఇవి వచ్చేసరికి మనకి బ్లూటూత్ ఇయర్ ఫోన్స్. సో ఫస్ట్ మనం బాక్స్ పైన అయితే చూసుకుందాం ఏమేమి ఉన్నాయో అనేది. మాత్రం ఫస్ట్ మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు వన్ప్లస్ లోగో కనిపిస్తుంది. ఇక్కడ వన్ప్లస్ అనేది రాసింది. ఇక్కడ బడ్స్ ఎలా ఉంటాయో మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ. సో ఇది మన ఫ్రంట్ బాక్స్ లుక్ వచ్చేసరికి. సైడ్ చూసుకుంటే మనకు బుల్లెట్ వైర్లెస్ జెట్ అనేది కనిపిస్తుంది కదా. సేమ్ ఇటు సైడ్ కూడా అదే కనిపిస్తుంది మీకు. బుల్లెట్ వైర్లెస్ జెట్ అనేది కనిపిస్తుంది కదా. ఇక్కడ బాటంలో చూసుకున్నట్టయితే ప్లెయిన్గా ఉంది, ఏం కనిపించట్లేదు. బ్యాక్ సైడ్ చూసుకుంటే చాలా ఫీచర్స్ అయితే కనిపిస్తున్నాయి మనకు. మీకైతే ఓప్ ఛార్జ్, లాంగ్ బ్యాటరీ లైఫ్ అయితే ఉంది ఇక్కడ. ఓప్ ఛార్జ్ అంటే మనం 10 minutes స్టార్ట్ చేసి 10 hours అయితే వాడుకోవచ్చు. ఆ తర్వాత లాంగ్ బ్యాటరీ లైఫ్ ఉండిద్దంట. అంటే మనం 20 ఫుల్ ఛార్జ్ చేసి 20 hours అయితే వాడుకోవచ్చు. అలాగే మ్యాగ్నెటిక్ కంట్రోల్ ఉండేది. అంటే ఈ బడ్స్ రెండు మనం కలిపేసామనుకోండి, బడ్స్ అనేవి ఆఫ్ అయిపోతాయి, మరి దాన్ని సపరేట్ చేస్తే ఆన్ అయిపోతాయి. ఇక్కడ మనం చూసుకుంటే వాటర్ ప్రూఫ్ అని అయితే కనిపిస్తుంది. తర్వాత క్లిక్ స్విచ్ అని అయితే ఉంది. అంటే ఒక డివైస్ నుంచి ఇంకో డివైస్కి ఈజీగా మీరు చేంజ్ అవ్వచ్చు అని అయితే. లో లేటెన్సీ అయితే కనిపిస్తుంది మనకు. లో లేటెన్సీ అంటే మనకు గేమ్ ఆడేటప్పుడు అయితే ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే ఇస్తారు లో లేటెన్సీ. ఎందుకంటే గేమ్ వీడియో అలాగే గేమ్ ఆడియో రెండు కనెక్ట్ అయి ఉండడం. ఇప్పుడు కానీ గేమ్ ఆడియో వీడియో డిలే ఉందనుకోండి, ఆడియో డిలే ఉంటే దాని లేటెన్సీ కొంచెం ఎక్కువ ఉన్నట్టు, హై లేటెన్సీ ఉన్నట్టు. లేటెన్సీ తక్కువ ఉండేలాగా చూసుకొని మీరు ఏదైనా ఇయర్ ఫోన్స్ కొనేటట్టుంటే, అది లేటెన్సీ ఓన్లీ మనకు వన్ప్లస్ డివైసెస్ మాత్రమే పనిచేస్తాయి. ఇక్కడ మనకు మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదా. అలాగే దీని ఎంఆర్పి చూసుకుంటే మనకు 2190 అయితే కనిపిస్తుంది. కానీ మనకు వచ్చే ప్రైస్ వచ్చేసరికి 1999 అయితే వస్తుంది. అంటే 2000 రూపాయలకి అయితే దొరుకుతుంది అమెజాన్లో. మీరు బ్యాంక్ ఆఫర్ ఉన్నప్పుడు చూసుకుంటే మనకు ఇంకా తక్కువ ప్రైస్గా వస్తుంది. లైక్ ఇంకా 200 తగ్గే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మొత్తం డీటెయిల్స్ అయితే ఉన్నాయి, మ్యానుఫ్యాక్చరింగ్, ఇంపోర్టెడ్వి మొత్తం. సో మనకు రిమూవ్ చేస్తేనే బయటికి ఈ విధంగా అయితే కనిపిస్తుంది మనకైతే. ఇది పక్కా పెట్టేద్దాం. మనకైతే స్టార్టింగ్ ఎట్లయితే ఉండిద్ది మనకు. దీన్ని మనం ఇయర్ ఫోన్స్ పక్క పెట్టి లోపల ఇంకా ఏమైనా అక్సెసరీస్ ఏమో ఉన్నాయి కదా. ఇక్కడ మనకి ఇంకోటి కనిపిస్తుంది. దీన్ని కూడా బయటకి లాగుతాం కదా. ఇటు లాగంగానే ఒక రెడ్ కలర్లో మనకు ఒక కార్డ్బోర్డ్ అయితే కనిపిస్తుంది. కార్డ్బోర్డ్ని బయటికి తీద్దాం ఒకసారి. కార్డ్బోర్డ్ బయటికి తీయగానే మనకి ఇక్కడ రెడ్ కలర్లో USB-A to USB-C టైప్ కేబుల్ అయితే ఉంది. దీన్ని పక్కన పెట్టేద్దాం. వీటి లోపల చూసుకుంటే మనకు ఇయర్ టిప్స్ అయితే కనిపిస్తున్నాయి, మీడియం, స్మాల్. తర్వాత ఇంకా లోపల ఏమన్నా చూసుకుంటే ఏంటో గట్టిగా ఉంది సంథింగ్ అంతే. ఇంకా బాక్స్లో ప్రొవైడ్ చేసేది వీళ్ళు. దట్స్ ఇట్. మరి ఇటువైపు ఓపెన్ చేసుకుంటే మనకు కొన్ని యూజర్ మాన్యువల్స్ అయితే ఉన్నాయి. డివైడ్ చేశారు 2 pieces లాగా, ఇట్ ఆఫ్ అని. సో మనకి ఇక్కడ చూసుకుంటే రెడ్ లేబుల్ వాళ్ళది ఒక పేపర్ ఉంది. తర్వాత యూజర్ మాన్యువల్ అయితే ఉంది, ఎలా యూజ్ చేసుకోవాలి అనేది అయితే. అన్ని డిఫరెంట్ కంట్రీస్లో అయితే ఉన్నాయి, ఇంగ్లీష్ కొన్ని, తర్వాత చైనీస్లో, అలా 2 languages అయితే కనిపిస్తుంది మనకు. ఇయర్ ఫోన్స్కి మీడియం టిప్స్ అయితే ఉంటాయి. అలాగే ఇక వచ్చేసరికి ఇయర్ ఫోన్స్ అనేది బయటికి తీద్దాం. ఇక్కడ నుండి ఇక్కడ పట్టుకొని బయటికి వేస్తే సరిపోద్ది ఇలా. సో ఇది ఇయర్ ఫోన్స్. ఇక్కడ నుండి ఇంకోసారి ఈ బడ్స్ని బయటికి తీసేద్దాం మనం. సో ఇక్కడ ఇంకోటి ఇక్కడ. సో ఈ రెండింటిని అయితే మనం బయటికి అయితే తీసేద్దాం. సో ఒకసారి చెక్ చేద్దాం ఏ విధంగా ఉన్నాయో. ఇది వచ్చేసరికి మనకు ఇయర్ ఫోన్స్ వచ్చేసరికి ఈ విధంగా అయితే ఉంటాయి. మనకి కనిపిస్తుంది కదా. ఇదంతా ఒక రబ్బర్ మెటీరియల్తో, ప్లాస్టిక్ రబ్బర్ మెటీరియల్తో అయితే బిల్డ్ చేశారు దీన్ని. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకైతే ప్లాస్టిక్కే వాడారు, మెటల్ ఫినిష్ అయితే వాడలేదు మనకైతే. సో మనకు ముందు స్టార్టింగ్లో వన్ప్లస్ ఒక బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ రిలీజ్ చేసిందిగా, దానిలో అయితే ఇక్కడ మనకు మెటల్ ఫినిష్ అయితే వాడారు. సో ఇలా పెడితే చాలు. ఇక్కడ మనకు మ్యాగ్నెటిక్ ఉంటాయి కాబట్టి మ్యాగ్నెటిక్ ఆపరేషన్ జరుగుతుంది దీంట్లో. అంటే మన ఫ్యూచర్స్ ఉంటాయి, ఇంత ఫంక్షన్స్ ఉంటాయి. ఇలా ఆఫ్ చేస్తే, ఇలా మనం అటాచ్ చేస్తే ఆఫ్ అయిపోతాయి, ఓపెన్ చేస్తే
మరి ఆన్ అవుతాయి. సో మనం చెక్ చేద్దాం లోపల అసలుకి ఎలా యూస్ చేయాలో అన్నీ ఒకసారి చెక్ చేద్దాం. సో ఫ్లెక్సిబుల్గా ఉందిగా. సో ఈ విధంగా మనం మన నెక్కి వేసుకొని ఇది మన చెవుల్లో అయితే పెట్టుకోవాలి. సార్ రాంగ్ వేసుకున్నాను నేను, ఇటువైపు పెట్టుకోండి. మీరు చెక్ చేసుకోండి ఒకసారి ఎటువైపు ఏవేవి ఉన్నాయో. తర్వాత మీరు ఇంకోటి స్విచ్ మనం మర్చిపోయి మెయిన్గా మాట్లాడాల్సింది ఈ స్విచ్ గురించి. ఈ స్విచ్ ఏంట్రా అంటే మనకు వాల్యూమ్ స్విచ్ ఇది, తర్వాత మైనస్ వాల్యూమ్ రాకర్స్ ఉంటాయి ఇక్కడ, -1 అని మిడిల్లో ఒక బటన్ ఉండిద్ది. ఈ బటన్ వచ్చేసరికి మనకి చాలా ఫంక్షన్స్కి అయితే యూజ్ అవుతుంది, ఆన్ ఆఫ్ అలా చాలా ఫంక్షన్స్కి అయితే యూజ్ అవుతుంది. తర్వాత మనకి ఇక్కడ ఒక చిన్న ఎల్ఈడి లైట్ కనిపిస్తుంది కదా, బ్లింక్ అవుతుంది. ఆ ఎల్ఈడి లైట్ ఇక్కడ OnePlus అనేది రాస్తుంది మనకు, OnePlus లోగో ఇచ్చి. ఇక్కడ మనకు ఇది స్విచ్ అవ్వడానికి అయితే యూజ్ అవుతుంది. ఎలా అంటే ఒక ఫోన్ నుంచి ఇంకో ఫోన్కి స్విచ్ అవ్వడానికి ఇది క్విక్ స్విచ్గా అనేది చెప్పుకోవచ్చు. మనం ఇక్కడ మనకు యూఎస్బి పోర్ట్ అయితే కనిపిస్తుంది కదా, చెక్ చేయండి. ఇక్కడ మనకి యూఎస్బి పోర్ట్ అయితే ఉంది. దీన్ని అయితే అంతే. ఇంకా మనకు నాకేంటంటే ఈ ఈ స్విచ్ ఉంది ఇక్కడ, ఈ బాక్స్ ఇక్కడ, ఈ బాక్స్ మనకి ఇక్కడ ఇవ్వకోకుండా ఇటు సైడ్ ఇచ్చింటే బాగుంది. ఎంత ప్లెయిన్గా ఉంది, ప్లెయిన్ వదిలేకోకుండా అక్కడ మనకు స్విచ్ ఉంటే సరిపోయేది. సో అప్పుడు ఇంకో స్విచ్ ఉంది, చాలా డిఫికల్ట్గా ఉండేది కాదు క్యారీ చేయడానికైనా ఏదో రకంగా. ల్యాప్ ఛార్జింగ్కి కనెక్ట్ చేసుకొని వాడుకుంటే ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. లైక్ రియల్మీ, తర్వాత ఒప్పో ఆ డివైస్లో మనం వాడామనుకోండి ఛార్జర్స్ని, అవి వచ్చేసరికి మనకు ఓప్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటాయి. సో ఓప్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటే మనకు ఫాస్ట్ ఛార్జింగ్ అనేది సపోర్ట్ చేస్తుంది. 10 minutes 10 hours అనే స్లోగన్ వర్క్ చేస్తుంది అక్కడైతే. మిగతా చోట్లయితే అది వర్క్ కాదు, మామూలు ఛార్జర్స్ యూస్ చేసుకుంటే మనకి. సో ఒకసారి మనం కనెక్టింగ్ ఏ విధంగా చేయాలో అవన్నీ ఒకసారి చెక్ చేద్దాం. సో మనం ఇప్పుడు ఎలా పేర్ చేయాలో మాట్లాడుకుంటే, ఇక్కడ సైడ్కి మొబైల్ స్క్రీన్ కనిపిస్తుంది. ఆ మొబైల్ స్క్రీన్ అయితే ఈ సైడ్కి మీరైతే చెక్ చేసుకొని నేను ఈ సైడ్ ఎలా బ్లూటూత్లో ఏం చేయాలో మాట్లాడుకుందాం. ఫస్ట్ మీరు ఏం లేదు, ఇక్కడ మనకి కనెక్ట్ అయ్యింది. స్టార్టింగ్లో అయితే మీరు బటన్ అయితే ఆన్ చేసుకోండి. మీరు కొన్నప్పుడైతే దీన్ని అయితే ఒక బటన్ గట్టి ప్రెస్ చేసి ఆన్ అవుద్ది. ఇప్పుడైతే నేను ఎప్పుడు ఆన్ చేశాను కాబట్టి మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ మనకు జాయింట్ ఉంది కదా, దీన్ని సపరేట్ చేసండి. ఈ 2 ఇయర్ ఫోన్స్ని సపరేట్ చేయగానే మనకి ఇక్కడ లైట్ అయితే వెలిగింది టింగ్ అని. సో బ్లింక్ అవుతున్నప్పుడు మీరు బ్లూటూత్ని అయితే ఓపెన్ చేసుకోండి. బ్లూటూత్ని ఓపెన్ చేసుకుంటే ఇక్కడ వైర్లెస్ బుల్లెట్ జెట్ అనేది కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. మీరు పేరింగ్ అనేది వస్తుంది. సో మనం ఒకసారి ఇంకోసారి మనకు పేర్ రిక్వెస్ట్ ఓకే అనేది కొట్టండి, ఇంకా పేర్ అయిపోతుంది. సో మనకైతే పేర్ అయిపోయింది. ఇక్కడ ఛార్జింగ్ కూడా చూపిస్తుంది మనకు, 8% ఛార్జింగ్ ఉందనేది చెప్తుంది ఇది. సో ఇప్పుడు మనం యాపిల్ డివైజెస్కి ఎలా కనెక్ట్ చేసుకోవాలో మాట్లాడుకుందాం. మన వైర్లెస్ బుల్లెట్ జెట్ దాన్ని ఎలా కనెక్ట్ చేసుకోవాలి మాట్లాడుకుంటే, ఫస్ట్ మనం బ్లూటూత్ని అయితే ఆన్ చేయాల్సి ఉంటుంది. సో ఎలా అంటే బ్లూటూత్లోకి అయితే వెళ్ళండి, సెట్టింగ్స్లోకి వెళ్ళి బ్లూటూత్లోకి వెళ్తే అక్కడ సో మనకైతే ఇక్కడ OnePlus బుల్లెట్ వైర్లెస్ జెట్ అని అయితే కనిపిస్తుంది. మీరు అయితే ట్యాప్ చేయండి మీరు. సో మనకు అసలుకి ఈ బటన్స్ గురించి అయితే మాట్లాడుకోవాలి. గైస్ మనం ఒకసారి దీని ఫ్యూచర్ గురించి అయితే మాట్లాడుకుందాం. దీని బటన్స్ ఎలా వర్క్ చేస్తాయి అనేది మాత్రం. ఫస్ట్ మనం ఒకసారి దీని -+ బటన్ చూసుకున్నట్టయితే మనము వాల్యూమ్ని చేంజ్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది. అలాగే మిడిల్లో బటన్ ఒకటి ఉంది కదా, దాన్ని చాలా యూజెస్ అయితే ఉన్నాయి. దాంతో మనకు సాంగ్ని పాస్ చేయొచ్చు. ఒక బటన్ క్లిక్ చేస్తే సాంగ్ అయితే పాజ్ అవుతుంది. మరి డబుల్ క్లిక్ చేస్తే సాంగ్ అనేది నెక్స్ట్ సాంగ్ అయితే ఫార్వర్డ్ నెక్స్ట్ సాంగ్ అయితే ప్లే అవుతుంది. ట్రిపుల్ క్లిక్ చేస్తే మనకు బ్యాక్ సాంగ్ అయితే ప్లే అవుతుంది. అలాగే మనకు కాల్ వచ్చింది అనుకోండి, కాల్ కట్ చేయడానికి లాంగ్ ప్రెస్ చేయండి. సో కాల్ అయితే కట్ అయిపోద్ది, అంటే ఎత్తకముందే. మీరు కాల్ కానీ యాక్సెప్ట్ చేయాలనుకుంటే ఒక ప్రెస్ చేయండి, అంటే స్టార్టింగ్లో. తర్వాత మీరు కాల్ మాట్లాడుతూ కట్ చేయాలనుకుంటే ఒక ప్రెస్ చేస్తే కాల్ అయితే కట్ అయిపోద్ది. ఆ తర్వాత మనకు క్విక్ స్విచ్ బటన్ చూసుకున్నట్టే మనం ఒక ఆండ్రాయిడ్ మొబైల్ నుంచి ఇంకో ఆండ్రాయిడ్ మొబైల్ స్విచ్ అవ్వడానికి చాలా ఈజీ ఇది. మనం డబల్ క్లిక్ చేసామనుకోండి, ఒక యాప్ నుంచి ఒక డివైస్ నుంచి ఇంకో డివైస్కి స్విచ్ అవుతాం మనకు. మరి ఇంకో డబుల్ క్లిక్ చేస్తే పాత డివైస్కి స్విచ్ అవుతాం మనం. ఆ తర్వాత మనకు ఇది సిరి అసిస్టెంట్ ఎలా యాక్టివేట్ అవుతాయంటే, మనకు iOSలో సిరి వచ్చేసరికి లాంగ్ ప్రెస్ చేస్తే మనకి సిరి యాక్టివేట్ అయ్యిద్ది. మనకు ఆండ్రాయిడ్లో గూగుల్ అసిస్టెంట్ వచ్చేసరికి లాంగ్ ప్రెస్ చేస్తే గూగుల్ అసిస్టెంట్స్ కూడా యాక్టివేట్ అయితే అవుతుంది. సో ఈ విధంగా ఈ బటన్స్ అయితే వర్క్ చేస్తాయి. అదే మనం ఇప్పుడైతే
అవి 2 బడ్స్ని, ఆ 2 ఇయర్ పీసెస్ ఉంటాయి కదా, రెండింటిని దగ్గర తెచ్చామనుకోండి, సో ఆఫ్ అయిపోద్ది. తర్వాత మనం రిమూవ్ చేస్తే ఆన్ అయిపోద్ది. సో మీరు మెడలో వేసుకున్నప్పుడు ఎవరైనా ఈజీగా ఓపెన్ రిమూవ్ చేసేదానికి చాలా ఈజీగా ఇది ఉంటుంది. తర్వాత మనం ఫ్యూచర్లో సోనీ ఇయర్ ఫోన్స్తో కూడా కంపేర్ చేద్దాం. సోనీ WB-X400 అవి వచ్చేసరికి 3500 అయితే ఉంటుంది. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే కొంచెం దాంట్లో ఫీచర్స్ తక్కువ ఉంటాయి. అలాగే డ్రైవర్స్ మంచిగా యూస్ చేశారు. దాంట్లో 12mm డ్రైవర్స్ అయితే యూస్ చేశారు. మనకు వన్ప్లస్ తీసుకున్నట్టే 9mm డ్రైవర్సే వాడారు. సో రివ్యూలో మొత్తం కంప్లీట్గా నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నేను వాడింది కదా. సో మీకు ఇది అర్థమైపోద్ది ఏ విధంగా అది వర్క్ చేస్తుందో ఓతబోగా. ఇప్పుడు మనకు ఓతా కాదా అనేది మాట్లాడుకుందాం ఆ ఇయర్ ఫోన్స్. సో గైస్, వచ్చేసరికి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్కి పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో నేను నెక్స్ట్ ఏ వీడియో పెట్టా మీరైతే మిస్ కారు, మీరైతే స్టే ట్యూన్ అయితే ఉండండి. సో ఫ్యూచర్లో ఇంకా మంచి మొబైల్స్ అయితే మనం అన్బాక్స్ చేద్దాం.